నోటీసొచ్చిన దాన్ని చూసి చూడనట్టు మీరు వదిలేసారా? సార్ 100% మీరే నష్టపోతారు. చాలామంది లీగల్ నోటీస్ చూడగానే భయపడుతూ ఉంటారు. కొంతమందైతే ఇలాంటి నోటీసులు మేము చాలా చూసాంలే అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటారు. సార్ ఇలా అనుకునే వాళ్ళకే ఈ వీడియో. నేను మీ అడ్వకేట్ సత్య అనుకుంటని. సార్ భయపడినా మనమే నష్టపోతాం. అలా అని చెప్పి దాన్ని పట్టించుకోకుండా వదిలేసినా మనమే నష్టపోతాం. సార్ ఏదన్నా ఒక లీగల్ నోటీస్ వచ్చినప్పుడు అసలు ఈ నోటీస్ ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచొచ్చింది? అసలు ఆ నోటీస్‌లో ఏముందని చెప్పి మీరు ఫస్ట్ క్లియర్‌గా అయితే దాన్ని చదువుకోండి సార్. సార్ మీకు అర్థం కాలేదా నోటీస్‌లో ఉన్న మ్యాటర్? సార్ ఎవరన్నా ఒక అడ్వొకేట్‌ని అప్రోచ్ అయ్యి, "సార్ ఇలా మాకు నోటీసొచ్చింది. ఎందుకొచ్చింది? అసలేంటని" చెప్పి మీరు వివరాన్ని తెలుసుకొని, దానికి ఏదైనా మీరు రిప్లై ఇవ్వాల్సుంటే ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇచ్చుకోండి సార్. సార్ ఒకవేళ మీరు నోటీసొచ్చిన దాన్ని చూసి చూడనట్టు మీరు వదిలేసారా? సార్ 100% మీరే నష్టపోతారు. ఎందుకంటే ఏదన్నా ఒక లీగల్ నోటీస్‌లో ఫస్ట్ మేము ప్రతి కేస్‌లోనూ ఫస్ట్ స్టెప్ ఏదన్నా కీ రోల్ ఉందంటే అది లీగల్ నోటీస్ సార్. దాన్ని బేస్ చేసుకునే మేము కేసంతా డ్రాఫ్ట్ చేసినా అన్నీ కూడా దాని నుంచే జరుగుతాయి. సార్ ఒక లీగల్ నోటీస్‌లో మీరు చెయ్యందేదన్నా సరే నేను మెన్షన్ చేసి మీకు లీగల్ నోటీస్ పంపానా? మీరు దాన్ని చూసి మీరు కామ్‌గా ఉన్నారా? మీరది యాక్సెప్ట్ చేసినట్టుగానే కోర్ట్ భావిస్తుంది సార్. సో, ఎలాంటి ఏదన్నా ఉంటే మీ మీద పెడతారని చెప్పి మీరు చూసుకొని దానికి స్ట్రాంగ్ రిప్లై ఇస్తే మీకు కోర్ట్‌లో రేపు ఎప్పుడైనా కేస్ ఏమైనా జరిగితే మీరు ఫైట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సార్ ఇలాంటి లీగల్ అవేర్‌నెస్ కోసం మీరు మా ఛానెల్ ఫాలో అవ్వండి. థాంక్స్.